ఆకాశవాణి. పెళ్లి ప్రయాణం నాటకం. రచన శ్రీమతి పి సత్యవతి. నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. పెళ్లి ప్రయాణం నాటకం. అరే జయ, అవును తల్లి, నీ ఏకైక సంతానం జైనే. దారిస్తే లోపలికొస్తా. మంచి సమయానికి వచ్చావు జయ. అవును, బెంగళూరు నుంచి ఇప్పుడేం ట్రైన్ ఉంది నీకు? తల్లిదండ్రులతో ఒక వారం గడుపుదామని అనుకోగానే ట్రైన్ ఎందుకమ్మా, అలా రెక్కలు కట్టుకుని ఇలా వాలేను అంతే. ఇంతకీ నీ మానసిక ఉల్లాసానికి కారణమేమిటో చెప్తాలే, ముందు మొహం కడుక్కుని కాఫీ తాగు. చెప్పు తల్లి, ఉత్కంఠతో చంపక. ఏం లేదు, ఇప్పుడే చిన్నమావయ్య ఫోన్ చేశాడు. నిన్న ఉత్తరం వచ్చింది, అందిందో లేదోనని మళ్లీ ఫోన్ చేశాడు. వాడి కూతురు శ్రీలక్ష్మి పెళ్లిట 15వ తారీఖున. ఈ పెళ్లి కాగానే వెళ్లి కొడుకు దగ్గర ఉందామనుకుంటున్నట్ట, పొలము ఇల్లు అమ్మేసి. మనమందరం నా సొంత ఇంట్లో కలవటం ఇదే ఆఖరేమో, అందరూ రండి అని మరీ మరీ చెప్పాడు. ఇప్పుడే విజయవాడకి తమిళనాడు ఎక్స్ప్రెస్ లో టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నా, అందులో నువ్వు వచ్చావు. నువ్వు కూడా వస్తే బాగుంటుంది జయ. సరే చూద్దాం. నేను కూడా అటువైపుకి వచ్చి 15 ఏళ్ళు అయిపోయింది. అప్పుడెప్పుడు అమ్మమ్మ పోయినప్పుడు నీతో వచ్చాను. సాయంత్రం మా డైరెక్టర్తో మాట్లాడి ఇంకో 2 రోజులు సెలవు పొడిగించడానికి అడుగుతా. అమ్మా, పద వంటింట్లో ఏమున్నాయో చూద్దాం. ఆకలి దంచేస్తుందమ్మా. పద. అమ్మా, విజయవాడలో దిగి కారు ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను, నీ మొహం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. అది సరే, మంగళగిరి వచ్చాం జయ. అది పానకాల స్వామి గుడిగోపురం. పానకాల స్వామి గురించి వినే ఉంటావు నువ్వు. మనం పానకం పోస్తే తనకు కావలసినంత తాగేసి మిగతాది కక్కేస్తాట. తాగేటప్పుడు గుడగొడమని శబ్దం కూడా వస్తుందట. చాలా మెట్లెక్కాలనుకో. పానకాల స్వామి సంగతేమో గాని మంగళగిరి చేనేతలు ఇప్పుడు చాలా ఫ్యాషన్. ఇండియా అంతా బాగా ప్రసిద్ధిలో ఉన్నాయి. ఎక్కడ చూడు అవే డ్రెస్లు, అవే చీరలు. ఇలా కొన్నాళ్లుంటే పాపం చేనేత కార్మికుల బతుకులు బాగుపడతాయి. అదేం లేదులేవే, ఫ్యాషన్ దారి ఫ్యాషన్దే. నేత కార్మికుల కష్టాలు నేత కార్మికులవే. వినలేదా వాళ్ళ ఆత్మహత్యల సంగతి? సరే సరే చూడు, ఇది తుమ్మపూడి సంజీవదేవ్ గారి ఊరు. ఆయన గొప్ప చిత్రకారుడు కదూ. మంచి రచయిత కూడా. ముఖ్యంగా లేఖారచనలో ప్రసిద్ధుడు. నా స్నేహితురాలు లక్ష్మి గారికి ఆయన మంచి ఉత్తరాలు రాశారు. ఆవిడ జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన సందర్భంగా ఆయన వ్రాసిన ఉత్తరాలు ఆమెకు చాలా ఊరటనిచ్చాయి. నాకు కూడా మంచి పెయింటింగ్ ఒకటి ఇచ్చారు. జయ, దుగ్రాలు వచ్చేసాను చూడు. అమ్మా, నీ తీరు చూస్తుంటే తిరునాళ్ళలో తప్పిపోయిన చిన్న పిల్ల తిరిగి దారి కనుక్కుని తన ఊరుస్తున్నట్లుంది. ఎందుకు కాదు, నేను తొలి శ్వాస పీల్చిన ఊరు, తొలి మాట పలికిన ఊరు, తొలి అక్షరం దిద్దిన ఊరు. ఎవరికైనా జీవితంలో మొదటి 15 సంవత్సరాల్లోని అనుభవాలు మనస్సులో శాశ్వత ముద్ర వేస్తాయి. ఒక్కొక్కసారి మనసు ఖాళీగా ఉందని అనిపించినప్పుడు మనోనేత్రం ముందు సాక్షాత్కరించి ఒక ఉద్విగ్న మానసిక స్థితిని కలుగు చేస్తాయి. అది సరే, ఒకసారి ఏమైందో తెలుసా జయ? ఏమైందమ్మా? సాయంత్రం వేళ మా ఊరు నుంచి తిరిగి వెళ్తున్నాను. నాతో పాటు అస్తమయ సూర్యుడు వస్తున్నాడు. ఆకాశం అంతా ఎర్రగా, నారింజగా, రంగురంగులుగా. మార్కెట్ యార్డు దగ్గర అనుకుంటా కాళీ పసుపు గోతాలు దులుపుతున్నారు. ఒక పచ్చటి పసుపు మేఘం నేల మీద నుంచి పైకి లేచింది. పైన ఎరుపు, దాని కింద పచ్చటి పసుపు. అద్భుతం అనుకో జయ. తెలుసులే, ఫోటో తీసుకొచ్చావుగా. అబ్బా, మీ ఊరు రైల్వే గేటు వేశారు చూడు. అటు ఇటు ఎన్ని వాహనాలు ఆగాయో. కలకత్తా, ఢిల్లీలో నుంచి మద్రాసు వెళ్లే రైళ్లన్నీ ఇటే కదా వెళ్లాలి. ఒక్కోసారి ఈ గేటు పడిందంటే కనీసం అరగంట పైనే పడుతుంది. 2-3 రైళ్లు వెళ్లాలంటే సిటీల్లోనే లెవెల్ క్రాసింగ్ల దగ్గర ఫ్లైఓవర్లు లేవు. ఇంకా గ్రామాల దగ్గరే ఉంటాయి. మా చిన్నప్పుడు ఇక్కడ డబుల్ లైన్ కూడా లేదు, సింగిల్ లైనే. క్రాసింగ్ అంటే దుగ్రాల స్టేషన్ దగ్గర రైళ్లన్నీ ఆగిపోయేవి. దుగ్రాల దగ్గర రైళ్లు వెళితే గాని ఇక్కడ గేటు తీసేవాళ్లు కాదు. అప్పుడు విజయవాడ నుంచి రైల్లోనే రావాల్సింది. కృష్ణా బ్యారేజ్ కట్టిన తర్వాతే బస్సులు 56లో అనుకుంటాను కట్టారు.
అమ్మయ్యా, గేట్ తీసేశారు. ఎంత 5 నిమిషాల్లో ఇంటి ముందు ఉంటాను జయ. అనసూయ, ఉష వచ్చింది, జయ కూడా వచ్చింది. రండి రండి రెండునా. ఎప్పుడు బయలుదేరారో ఏమిటో. బాగున్నారా? ముందు లోపలికి పదండి. ఇల్లేం మారలేదు. అవే గేట్లు, అదే రాధా మనోహరం పూలతీగ, కొబ్బరి చెట్లు కూడా అవే. మార్పుకి 15 ఏళ్లు పెద్ద కాలం కాదులే జయ, అందులోనూ గ్రామాల్లో. అమ్మా, ఇంత కాలానికి వచ్చావు కదా, ఎవరూ నిన్ను కౌగలించుకోవడం లేదే? ఇదేమన్నా ఢిల్లీనా కౌగిలించుకోవడానికి? ఇది ఆంధ్రదేశంలోని గ్రామం. ఇక్కడ మనుషులు ఒకరినొకరు ముట్టుకోవడం అరుదు. ఉషొచ్చినట్లుంది. జయ కూడా వచ్చింది. ఏం జయ, బాగున్నావా? రవి కూడా వచ్చాడు. 10 రోజులైంది అమెరికా నుంచి వచ్చి. తాతయ్యని చూద్దామని వచ్చాడు. శ్రీలక్ష్మి పెళ్లి కూడా చూడాలని సరదా పడ్డాడనుకో. మరి సుధ రాలేదా పెద్దమ్మా? వచ్చింది, పిన్ని వాళ్ళతో వెళ్ళినట్టుంది. ఓ, పిన్ని కూడా వచ్చిందన్నమాట. మరి బాబాయ్ గారు? అదే మన బడాయి బాబు గారు. అతను వచ్చాడు. ఈసారి అందరం కలవాలని పని కట్టుకొచ్చాం. మళ్ళీ ఇట్లా ఎవరిదో పెళ్ళో పేరంటూ అయితే గాని కలవం కదా. శ్రీలక్ష్మి, ఇలారా, వచ్చి ఉషత్తయ్యకి నమస్కారం చెయ్యి. అరే రే రే, శ్రీలక్ష్మి బాగా పెద్దదైపోయిందే. నేను చూసినప్పుడు చీముడి ముక్కు, పిలక జడ, జారిపోయే చెడ్డి. ఎప్పుడు అట్లాగే ఉంటుందా? దానికి ఇప్పుడు 19 ఏళ్లు. మొన్ననే బిఏ పాస్ అయింది. పెళ్లి కూతురు ముస్తాబు కాస్త ఎక్కువగానే చేసుకున్నట్టుంది. పెద్దమ్మా, నేను అలా వెళ్ళి ఒకసారి ఇల్లంతా తిరిగి చూసొస్తాను. చూడమ్మా, చూడవే. ఎంత పెద్ద ఇల్లు. అప్పుడైతే అంతా ఒకటే ఇల్లు. ఇప్పుడు మచ్చన గోడలు కట్టి 2గా విడగొట్టారు. పెళ్లి కోసం తలుపులు తీసినట్టుంది. తాతయ్యకి ప్రత్యేకంగా ఒక గది. వీళ్ళింకా తాతయ్యని 6 నెలలు పంచుకున్నట్లేరు. ఎంతైనా పెద్ద మామయ్య పెద్దత్తయ్య తీరే వేరు. కాస్త పూర్వకాలం వాసనలున్నవాళ్ళు. తాతయ్యని వాళ్లే చూస్తున్నట్టుంది. ఎవరో ఒక పెద్ద ఆవిడ ఒంటెద్దు బండి దిగుతోంది. అమ్మా, ఎవరమ్మా ఆవిడ? ఆవిడ మా చిన్న మేనత్త మహాలక్ష్మం గారు. మా నాన్నకన్నా కాస్త చిన్నది. దగ్గర పల్లెటూళ్ళనే ఉంటుంది. అబ్బా, ఎంత ఓపిగ్గా వచ్చిందో చూడు. ఈ రోజుల్లో కూడా ఇంతమంది బంధువులు రావడం వింతే. అదిగో పిన్ని బాబాయ్ కూడా వస్తున్నారు. ఎప్పుడొచ్చావక్క? ఓ, జయ కూడా వచ్చిందే. హలో జయ, హౌ డు యు డు? ఎలా ఉంది నీ ఉద్యోగం? అన్నట్లు నీ పెళ్ళెప్పుడు? నేను బాగున్నాను బాబాయ్ గారు. పెళ్లిదే ఉందండి, అనుకున్నప్పుడు అయిపోతుంది. మరి మీ జిఎం ప్రమోషన్ ఎంతవరకు వచ్చింది? ఎలా ఉన్నారు మీరు? నేను బాగానే ఉన్నాను. బాగుండకపోతే మీ పిన్ని ఊరుకోదు కదా. ప్రమోషన్ దేముంది, వచ్చేస్తుంది. నాటే బిగ్ డీల్. ఈయనకి జ్యూస్ తెచ్చివ్వాలి, స్నానానికి నీళ్లు పెట్టించాలి. ఎంతో అన్ని కష్టాలే. మార్నింగ్ వాక్ అని అట్లా కాలువ గట్టుకి వెళ్ళామా, అందులో ఈతలాడతానని ఒకటే మారం. ఆ కాలువల్లో గేదెల్ని కడుగుతారండి అంటే వింటారా? చర్మ వ్యాధులు వస్తాయని నచ్చజెప్పేసరికి నా పనైపోయింది. సరే, ఆయన పనులు కానిచ్చి వచ్చి తీరిగ్గా కబుర్లు చెప్పుకుందాం. నడిచి రాగానే జ్యూస్ తాగకపోతే ఆయనకి నీరసం వచ్చేస్తుంది. స్నానం ఆలస్యమైనా ఉండలేరు. వస్తా నేను. పిన్ని వాళ్ళ ఆయన చేసే గారాబం ఏమీ తగ్గినట్లేదు. ఆయన బడాయి కూడా అలాగే ఉంది. ఏ జయ, నువ్వెప్పుడొచ్చావు? హాయ్ సుధా, నువ్వెక్కడికి వెళ్ళావు ఇప్పటిదాకా? ఇదిగో ఈ పుణ్య దంపతుల ప్రభాత నడకకి తోడు వెళ్ళాను. పద పద, అలా శామ్యానా కిందకు పోయి కూర్చుందాం. మన పతివ్రత పిన్ని మళ్ళీ మనకేం పని పురమాయించముందే. ఆవిడ పతి పరమేశ్వరుడికి ఆవిడ సేవలు చేసుకుంటే మనకేం బాధలేదు, కానీ మనకు కూడా పురమాయిస్తుంది కదా. పాపం, పీత కష్టాలు పీతవి. సరేలే, అప్పుడు అమ్మమ్మ పోయినప్పుడు కూడా ఇలాగే షామ్యానా వేశారు ఇక్కడ. పెళ్లికి అదే. నాకు అందుకే షామ్యానాలంటే జలతరింపు. దీనికి మామిడి తోరణాలు కట్టారులే. అప్పుడే భోజనం ఏర్పాట్లు చేస్తున్నారలే ఉందే ఇక్కడ. 12 వాళ్ళు వచ్చేస్తారట. రాత్రి 11 పెళ్లికి ఇప్పటి నుంచి ఎందుకు రావడం? హాయిగా మధ్యాహ్నం భోజనం కానిచ్చి బయలుదేరితే రాత్రి 8 వచ్చేస్తారు కదా. అదేం కాదట. వాళ్ళు రాగానే ముందు కాఫీలు, కూల్ డ్రింక్లు ఇవ్వాలట. తరువాత భోజనం పెట్టాలట. మధ్యాహ్నం మళ్లీ టిఫను, కాఫీ ఇవ్వాలట. రాత్రి భోజనం పెట్టాలట. 2 బస్సుల్లో వస్తున్నారు.
వాళ్ళ కోసం హై స్కూల్లో ఒక బ్లాక్ తీసుకున్నాడు మామయ్య. ఇప్పుడు 4 రోజులు సెలవులట స్కూల్కి. అంత కష్టపడి వస్తున్నారు పాపం. మళ్ళీ బస్సు ఖర్చులు కూడా మనమే రానుపోను. ఎన్ని బేరాలో ఈ పెళ్లికి, బోలెడు కట్నం, లాంఛనాలు, పైగా పెళ్లి ఖర్చులు కూడా. ఇందుకోసం మామయ్య కొంచెం పొలం కూడా అమ్మేశాడు. ఎవరో వచ్చినట్టున్నారు. ఆవిడ గుంటూరు నుంచి వచ్చిన బ్యూటిషియన్. వాళ్ళిద్దరూ వీడియో తీసేవాళ్లు. శ్రీలక్ష్మికి రాత్రికి పెళ్లి కూతురు మేకప్ చేయడానికి వచ్చింది. ఇవన్నీ పల్లెటూరికి కూడా పాకాయన్నమాట. సరే, నీ మాట ఏమిటి? మీ అమ్మ నీకు సంబంధాలు బాగా చూస్తుందటి కదా, ఏవీ కుదరలేదా? నీకేం తక్కువ, అచ్చం మీ అమ్మలాగా అందంగా ఉంటావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు, కట్నం ఇస్తావు. అన్నీ ఉన్నా జాతకాలు ఒకటున్నాయిగా, అవి కుదరడంలా. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు వాంతి వచ్చినట్లుంది. నీ పెళ్లి మీ అమ్మ కుదర్చడం, దానికి జాతకాలు. నువ్వు కలెక్టర్ పెద్దమ్మ కూతురుగా పుట్టుంటే తెలిసేది ఆ కష్టాలేమిటో. ఉషపిన్నికి పుట్టి ఇన్ని కబుర్లు చెప్తున్నావు. ఇంకా నీకు పెద్దమ్మకి మనం పెట్టిన పేరు గుర్తుందే? కలెక్టర్ జానకి సినిమాలో జమునను చూసి పెట్టాం కదా. జమున మంచి నటి, పాపం ఆ జబ్బు వచ్చి ఉండకపోతే ఎంత బాగుండేదో. అవును, మీ అమ్మ ఇంకా అలానే పవర్ఫుల్ గా ఉందా? ఎందుకు లేదు, మాట వినకపోతే చంపేస్తుంది. ఏం రోడ్డు అండి బాబు, నడువులు పడిపోయాయి. ఏదో సొంత ఇంట్లో పెళ్లి చేయాలన్నారు కదా అని ఇంత దూరం వచ్చాం. అయ్యో, ఈ మధ్య రోడ్లు బాగానే వేశారండి. మేం కూడా హైదరాబాద్ నుంచి మా కారులోనే వచ్చాం రాత్రే. పెద్దమ్మ తీరే వేరు. ఒక్క ముక్కలో ఆయన మాటల అబద్ధమని తేల్చేసింది. పైగా తనకి కారుందని కూడా ప్రకటించింది. ఇలాగే హాస్యాల పేరుతో తెగ తెప్పేసుకుంటున్నారు. రాత్రి నుంచి మా అమ్మ చిన్నత్తయ్య ఒకటే దెప్పుకోవడాలు. మా తమ్ముడు రవికి శ్రీలక్ష్మిని చేసుకోలేదని ఆవిడికి కోపం. రవి పెళ్లి రవి ఇష్టం కదా అని అమ్మ నచ్చ చెప్పదు, ఆవిడికి అర్థమో కాదు. ఏ సుధా, ఏమిటో బాబు మరీ అంతలా తయారయ్యావు? ఆ జరీ పట్టు చీరేమిటి, ఆ రాళ్ళ నెక్లెస్ ఏమిటి, పైగా అతనికి బయలుదేరావా? కేటరర్స్ ఉండగా నువ్వెందుకు? మా అమ్మగారి ఆజ్ఞ పాటించక తప్పదు. జయా, ఏమిటే నువ్వు మరీ పేదరాశి పెద్దమ్మలా తయారయ్యావు? నగలేం తెచ్చుకోలేదా? మీ అమ్మ చేయించలేదేమిటి నీకు? పోనీ మంచి పట్టు చీరైనా లేదా? చేయించలేదు పెద్దమ్మా. పోనీ ముచ్చటగా ముక్కు కుట్టించుకుందామంటే వద్దు పొమ్మంది. అది మరీ అయోమయం. పెళ్లి కావలసిన పిల్లకి కాసిన వస్తువులు చేయించుకోరు. నేను సుధకి బాగా చేయించి ఉంచాను. పెళ్లి కుదిరితే నగల షాపుకి వెళ్లాల్సిన పనే లేదు. అమ్మా అమ్మా, వాళ్ళిద్దరూ చూడు, అచ్చం సుధలాగే ముస్తాబయ్యి అటు ఇటు ఊరికి తిరిగేస్తున్నారు. ఎందుకో? ఆ సంగతి నాకు అర్థమైందిలే. ఈ పెళ్లికి 3 అర్హులైన యువకులు వచ్చారు. ఒకడు మన రవి, ఇంకో 2 పెళ్లి కొడుకు తరపు బంధువులు. వీళ్లలో 2 అమెరికా పెళ్లి కొడుకులు. ఒకడు ఏదో పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్ట. వాళ్ళ అమ్మలకి నాన్నలకి ఈ పిల్లలు నచ్చితే ఇక్కడే మాట్లాడేసుకోవచ్చని. ఒక రకంగా ఇది పెళ్లి చూపులే. ఏమోనమ్మా, సుధ కూడా అలా చేయటం నాకు నచ్చలేదు. పెద్దగా అనకు, పెద్దమ్మ వింటే ఊరుకోదు. పద పద, అటువైపు మా ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళు కొందరు వచ్చారు, పలకరిద్దాం. ఆ చివరన కూర్చున్నారు చూడు, అదిగో అక్కడ ఆ చివరన కూర్చున్నారే, వాళ్లలో మొదట ఆవిడ హై స్కూల్లో నా క్లాస్మేట్. ఆ తర్వాత ఆవిడ చిన్నప్పుడు నాతో పాటు ఆడుకునేది. అదేమిటి మరీ అంత ముసలిగా అయిపోయారు వాళ్ళు? నీ వయసు వాళ్లేగా, 50కి 60కి మధ్య. సరేలే, ఏదో నేను కాస్త చదువుకుని ఉద్యోగం చేస్తూ ప్రపంచ జ్ఞానం సంపాదించుకున్నాను. మా నాన్న ఆ రోజుల్లో నా మాట విని నన్ను చదివించాడు పాపం. నన్ను గురించి నేను కాస్త శ్రద్ధ తీసుకుని శరీరాన్ని మనస్సుని అదుపులో ఉంచుకోగలుగుతున్నాను. లేదంటే ఏముంది, 15 ఏళ్లకే పెళ్లి, 20కి 3 పిల్లలు, 35కి అమ్మమ్మ అయిపోయి మనవాళ్లని మనవరాళ్లని పెంచటం. అదేగా మా తరం జీవితం. మా తరం ఆడవాళ్ళు అంతగా చదువుకోలేదు కనుక వాళ్లకి తీరని కోరికలన్నీ పిల్లల ద్వారా తీర్చుకోవాలని, పిల్లల కోసమే శ్రమంతా ధారపోయటం.
వాళ్ళకంటూ ఏం ఉండదు. ఎట్లా అయిపోతారు మరి? పెద్దమ్మ మాత్రం ఎంత చదివింది? తనకి చిన్నప్పుడే పెళ్ళయింది, కానీ బాగుంది కదా. పెద్దమ్మని గురించి తర్వాత విశ్లేషిద్దాంలే. పదజయ్య, అందరినీ పలకరిద్దాం. పిన్ని ఎక్కడుందో చూడు, అందరం కలిసి భోజనంగా కూర్చుందాం. పతివ్రత పిన్ని ఎక్కడుంటుందమ్మా? వాళ్ళ ఆయన వెనకాలే ఉంటుంది. ఆయన భోజనం అయితే కానీ తిందు కదా. దాన్ని మరీ అట్లా అనక పాపం. నేనేమన్నాను? మన దేశంలో పతివ్రత బిరుదు కన్నా గొప్ప యోగ్యతా పత్రం ఏముంటుంది చెప్పు? అదేంటి, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూడా బస్సులో మాతో పంపుతారా? అట్లా మాకు నచ్చదు. వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా ఒక టాక్సీ మాట్లాడి పంపండి. తోడు కావాలంటే వాళ్ళతో నేను పెడతాను. అదేమిటండి, అలా మనం ముందు మాట్లాడుకోలేదు కదా, ఇప్పుడు ట్యాక్సీలు ఎక్కడ దొరుకుతాయండి? మీకా మాత్రం ఇంగిత జ్ఞానం ఉంటుందనుకున్నాం. ఇవి కూడా ఎక్కడ అడుగుతాం చెప్పండి? ఏదో మీరు హైదరాబాద్ వచ్చి పెళ్లి చేయలేమన్నారు గనక చచ్చినట్టు బస్సులో పడి ఇంత దూరం వచ్చాం. లేకపోతే అక్కడే పెళ్లి చేయమని పట్టుపట్టేవాళ్ళం. మా వాడిలా బస్సులో వస్తే స్నేహితులేమనుకుంటారు? చూడండి, ఇప్పుడు ట్యాక్సీ పిలిపించడం నా వల్ల కాదండి. ఇప్పుడు రాత్రి 2 గంటలైంది. సరే, వాళ్ళిద్దరిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. రేపు ఉదయాన్నే ట్యాక్సీ మాట్లాడి పంపించండి. పోనీ అలాగే అనండి. తెల్లారగానే తెనాల నుంచి టాక్సీ పిలిపించి పంపిద్దాం. ఇంకో 2000 అవుతాయి అంతేగా. ఇంత ఖర్చు పెట్టాం, ఇది కూడా ఖర్చులో ఖర్చు. ఈ మాట ముందే చెప్పొచ్చుగా. 1,000,000 కోరికలు కోరారు, అన్నీ తీర్చాం. ఇది తీర్చేవాళ్ళం. ఏమిటి మావయ్య, ఏమైంది? చూడు, ఇప్పటికిప్పుడు ట్యాక్సీ పిలిపించి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని అందులో పంపాలట. ఇప్పుడు చెబుతున్నారు. ఓస్, అంతే కదా, నాట్ ఏ బిగ్ డీల్. మా కారుంది కదా, అందులో పంపుదాం. మేము రేపు ట్యాక్సీలో పోతాంలే. రవి, ఒకసారి ఇలారా. ఏమిటమ్మా? నీకు అసలు బుద్ధుందా? నిక్షేపం లాంటి ఏసీ కారు వాళ్ళకిచ్చి నువ్వు ట్యాక్సీలో పోతావా? అది దారిలో చెడిపోతే ఏం చేస్తావురా? అసలే దుమ్ము రోడ్డు, నీ ప్రయాణం కూడా దగ్గరకు వచ్చింది. ఏమైనా జబ్బు చేస్తే? పర్వాలేదులే అమ్మా, శ్రీలక్ష్మి కోసం మనం ఆ మాత్రం చెయ్యలేమా? నిన్ను రేపు జాగ్రత్తగా హైదరాబాద్ తీసుకెళ్లే పూచి నాది. శ్రీలక్ష్మిని అతన్ని వాళ్ళ ఇంటి దగ్గర దించి కారు నాన్నగారికి అప్పచెప్పేయమని డ్రైవర్కి చెబుతాలే. దారిలో పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులిస్తే సరి. నువ్వేం కంగారు పడకు. అయినా శ్రీలక్ష్మి ఎవరమ్మా? నీ మేనకోడలే కదా. ఇంకూరుకో, మామయ్య వింటే బాగుండదు. మామయ్య, నువ్వింకేం ఆలోచించకు, మా కారులో పంపేయి. అమ్మయ్యా, ఒక సమస్య పరిష్కారం అయింది. ఇదేం పెళ్లివారే బాబు, ఇందాక భోజనాల దగ్గర కూడా కాస్త సందడి చేయబోయారు. మా అమ్మ కల్పించుకుని సర్దేసింది. పోనీలేవే, శ్రీలక్ష్మి సంతోషంగా వెళ్తుంది కదా. వెళ్తుందిలే. మళ్ళీ అక్కడేం పేచీ వేస్తారో ఏమో. ఒట్టి పేచీ కోరుల్లా ఉన్నారు. వాళ్ళ ఆశకు అంతు లేదు. సరే, నీ వెళ్ళి ఎక్కడో చోటు చూసుకుని పడుకుంటాను. నిద్ర వస్తుందర్రా. మీరు కూడా పడుకోండి. చూసావా, నువ్వేమో మీ అమ్మ చంపేస్తుందని ఒకటే హడలిపోతావు. రవి చూడు, తను అనుకున్న పని ఎంత కూల్గా చేశాడో. చేశాళ్లే. ఇంటికి వెళ్లి వాడికి తలంటి పోస్తుంది. ఏం పోయేదు. నువ్వు మీ అమ్మని సరిగ్గా అర్థం చేసుకోలేదంతే. తనకు కావలసిన పని చేసుకుపోవడం రవి నేర్చుకున్నాడు, నువ్వు నేర్చుకోలేదు. కొంచెం స్వీయ సానుభూతితో కొట్టుకులాడుచున్నట్లు కనిపించుచున్నది. ధైర్యవంతురాలివే. తెలుగులో డాక్టరేట్ చేసి ఉపన్యాసకురాలిగా ఉంటున్న నా ఎదుటే తెలుగు ప్రదర్శిస్తున్నావు. పద పద, ఎక్కడైనా చోటు చూసుకుని నిద్రపోదాం. రేపంతా ఉంటాంగా, మాట్లాడుకోవచ్చు. అలాగే. అబ్బా, బాగా తెల్లవారిపోయింది. రాజు అప్పుడే షామియానా తీయించి వేస్తున్నట్టున్నాడు. వచ్చిన దగ్గర నుండి అతనితో మాట్లాడటమే కుదరలేదు. తీరిక లేకుండా పెళ్లి పనులు చేయిస్తున్నాడు. అయినను అతను అడిగి ఒక వేప పుల్ల సంపాదించదునుగాక. ఏమిటే నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు, టీవీ సీరియల్లో లాగా? ఏం లేదు, రాజును అడిగి పళ్ళు తోముకోవడానికి ఒక వేప పుల్ల సంపాదించాలనుకుంటున్నా, అంతే. అదే బ్రష్ మర్చిపోయొచ్చావా? ఇక్కడ దొరుకుతాయిలే. ఆ సంగతి నాకు తెలుసు. ఆనందపురం వచ్చినప్పుడు ఆనందపురవాసులే వేప పుల్లతోని దంతధావన చేయాలని నిర్ణయించాను. మంచిదేలే. ఇంతకీ మోహం అడుగుతావా లేదా? చెప్పా కదా, రాజుగారిని అడిగి ఒక వేప పుల్ల సంపాదించాలని. అయ్యా రాజుగారు, మాకొక వేప పుల్ల అనుగ్రహించండి.
అటులోనే అనుగ్రహించదను. 2 క్షణములు నిరీక్షించండి. ఏమిటి ఇంకా పక్కలు దిగలేదా మీరు? పదండి పదండి, త్వరగా తెవలండారా. ఇక్కడికి వచ్చినా పరుగులేనా? ఇక్కడ మేము నిలబడి నీళ్లు తాగాలనుకుంటున్నాం పెద్దమ్మా. ఇదిగో జయ నీ పందెం పుల్ల. మీరు త్వరగా తెగిలితే మీకు మా ఊరు చూపిస్తాను. అత్తయ్య మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఈ షామియానా బల్లలు అన్ని అప్పగించేసి వెంటనే వచ్చేస్తాను. నా పెళ్లికి ఇక్కడ పెద్ద తాటాకు పందిరి వేశారు. తాటాకంతా మా తాటి తోపులోదే. అసలు మా నాన్న నా చిన్నతనంలో ప్రతి వేసవిలోనూ ఇంటి ముందు తాటాకు పందిరి వేయించేవాడు. దాని కింద మేము మంచాలు వేసుకుని పడుకునేవాళ్లమే. ఆ మూల మల్లి పందిరి, పచ్చి తాటాకు వాసన, అబ్బో ప్రాణాలెటో ఎగిరిపోయావనుకో. ఆ వేసవి కాలాలు అస్సలు మర్చిపోలేం. జీతగాడు పొలం నుంచి కొట్టుకొచ్చిన తాటి ముంజులు, ముందు గదిలో గంపలో పండేసిన రసాలు, 3 రోజులకే మా మేనత్త వేసే మల్లెపూల జడలు. పెద్దమ్మా నీ పెళ్ళి ఎన్నాళ్ళయింది? ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడే. మీ పెద్దనాన్నగారు అప్పుడు కర్నూలులో ఉద్యోగం చేసేవారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాగానే హైదరాబాద్ మారిపోయాం. అప్పటి నుంచి రిటైర్ అయ్యేదాకా అక్కడే. మరి అప్పుడు నీకెన్నేళ్ళు? 15 నిండాయి అనుకుంటాను. ఎస్ఎస్సి పరీక్ష రాసేనే. అమ్మా నీ పెళ్లి కూడా ఇంత అట్టహాసంగా చేశారా? అప్పటి రోజులు బట్టి అంతేనే. ఇంటికి పెద్ద కూతుర్ని కదా, మా ఇంట్లో మొదటి పెళ్లి కదా. మరి పెదనాన్నగారు నీకు నచ్చారా పెద్దమ్మా? ఎంత గొప్ప ప్రశ్న వేశావే తల్లి. అప్పట్లో ఆడపిల్లలకి నచ్చటం నచ్చకపోవటం అనేది ఒకటి ఉందా అసలు? మరి నీది ప్రేమ వివాహం కదా పిన్ని, ఆ రోజుల్లోనే. దానికంత పెద్ద పేరొద్దులే. గోపాల్ని నేను ఇష్టపడ్డాను. మేమిద్దరం కలిసి బ్రతకగలమని నమ్మకం కుదిరింది. పెళ్లి చేసుకున్నాం అంతే. అప్పట్లో మరి అది సాహసమే కదా? తప్పకుండా సాహసమేని. నా సంగతి చూడు. పెళ్లి నాటికి నాకు 16, ఆయనకేమో 26. ఆయనేమో బాగా నలుపు, నేనేమో తెల్లని తెలుపు. నాకప్పుడు ఆయన అస్సలు నచ్చలేదు. ఆ పెళ్లి చూపుల రోజు సాయంత్రం మా ఊరు శివాలయానికి వెళ్లి, ఈ పెళ్లి కుదరనీకు దేవుడా, నీకు 100 రోజుల పాటు రోజు గుడికొచ్చి 100 ప్రదక్షిణాలు చేస్తాను అని మొక్కుకున్నాను. కాని దేవుడు నా మాట వినలేదు. మర్నాడు పెళ్లివారి దగ్గర నుంచి నచ్చానని కబురు వచ్చింది. కట్నం కూడా పెద్దగా అక్కర్లేదు, ముహూర్తాలు పెట్టేయండి అన్నారు. మరి నువ్వేం చేసావు పెద్దమ్మా? మా నాన్నతో చెప్పే ధైర్యం లేదు. ఆయనతో మాట్లాడాలంటేనే హడల్. అమ్మతో చెప్పినా లాభం లేదు. మా శేషమ్మత్తకి చెప్పి ఏడ్చాను. ఆవిడేం వినిపించుకోలేదు. పెళ్ళైపోతే నువ్వే సర్దుకుంటావే అంది. అమ్మా శేషమ్మత్త చాలా మంచిది, మిమ్మల్ని అంతా అరచేతిలో పెట్టుకుని పెంచింది అని చెప్పావుగా. మరి పెంచింది, కాని ఆవిడికి కూడా మా నాన్నతో మాట్లాడాలంటేనే భయం. మా నాన్నకన్నా పెద్దదైనా కూడా ఆవిడదో కదా. చెప్పు పెద్దమ్మా శేషమ్మత్త గురించి. ఆవిడంటే మా అమ్మ కూడా చాలా ఇష్టం. ఆవిడ బాల వితంతువు, పిల్లలు లేరు. అత్తగారింట్లో ఉండలేక ఇక్కడికి వచ్చింది. వాళ్ళేమో ఈవిడికి ఆస్తులు ఏ వాటా ఇవ్వలేదు. కాస్త డబ్బు నగలు ఇచ్చి పంపించేశారు. నగలు బాగానే ఉండేవి. ఆ డబ్బు నగలు తండ్రి చేతికిచ్చి 1 ఎకరం పొలం కొని పెట్టమని అడిగింది. ఆయన ఇదిగో కొంట అదిగో కొంట అంటూనే చనిపోయాడు. ఈవిడికి ఖర్చులుంటాయి కదా పాపం. గుడికి వెళ్తే కొబ్బరికాయ కొనుక్కోవాలి, దేవుడికి పావలా పెట్టి పూలు కొనాలి, ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలి అని. దానికి కూడా డబ్బు తండ్రిని అడగాల్సి వచ్చేది. ఆయన పోయాక తమ్ముని పొలం కొనమని పోరగా తన పొలమే 1 ఎకరం ఆవిడికి అమ్మినట్టు రాసిచ్చాడు. కాని దాని మీద కూడా వచ్చే ఐవేజ్ని బాగా ఏడిపించి ఇచ్చేవాడు. ఆవిడేమో ఇంట్లో తెగ చాకరీ చేసేది పాపం. ఆ రోజుల్లో ఇట్లాంటి మేనత్తలు చాలా ఇళ్లలో ఉండేవాళ్లే. సొంతంగా వ్యవసాయం చేసుకోవటం, లేకపోతే కౌలుకిచ్చుకోవటం అప్పుడు ఆడవాళ్లకు చేతగాదు. వాళ్ల పేరున పొలాలుండటమే అరుదు. ఉన్నా కూడా అజమాయిషీ అంతా భర్తలదో, అన్నదమ్ములదో, తండ్రిదో అయి ఉండేది.
ఇక ఇంట్లో ఉండే వితంతువుల సంగతి ఎట్లా ఉండేది? వాళ్ళ డబ్బు వాళ్ళకివ్వటానికి సొంత అన్నదమ్ములే బాగా ఏడిపించేవాళ్ళు. కాస్త నోరుంటే తప్ప. పాపం మా శేషమ్మత్తకి పెద్దగా నోరు లేదు. తమ్ముణ్ణేం అనలేకపోయేది. మా అమ్మకి ఎప్పుడూ ఏదో ఒక సుస్థి. ఈవిడ పాపం ఇంటి భారం అంతా నెత్తినేసుకునేది. అపరిమితమైన దైవభక్తి, ఎప్పుడూ ఉపవాసాలు, ఇంట్లో చాకిరీ, అట్లా ఆవిడ శక్తినంతా మన కుటుంబానికే దారబోసింది. ఆ రోజుల్లో నా కుటుంబం నీ కుటుంబం అనుకునేవాళ్లే లేరు. అది తన ఇల్లే అనుకునేది ఆవిడ. మా అమ్మ కూడా ఆమెని తన సొంత అక్కలా చూసుకునేది. మధ్య మధ్యలో సాధించుకున్నా, అరుచుకున్నా, తిట్టుకున్నా వాళ్ళిద్దరి మధ్య ప్రేమాభిమానాలుండేవి. అట్లా కాదు. సరే, నా పెళ్లి గురించి చెబుతున్నాను కదూ ఇందాక. శేషమ్మత్త కూడా నన్ను సర్దుకుపోమందని. ఎలా సర్దుకుపోయావు పెద్దమ్మా? అంత చిన్నదానివి కదా నీ పెళ్ళైనప్పుడు. మరి మొదటి సంగతి ఏమిటంటే, మీ పెద్ద నాన్నగారికి నా రూపం చాలా నచ్చింది. ఆయన నన్ను బాగానే చూసుకునేవారు. అంతేకాదు, చాలా మంది మగాళ్లలాగా ఆయనకి ఆడవాళ్ళంటే చిన్న చూపు లేదు. నల్లగా ఉండడం, నాకన్నా బాగా పెద్దవాడవడం తప్ప ఇంకే అనర్హతలు లేవు ఆయనకి. నాకు ఇంట్లో ఆయనతో సమానంగా స్థానం ఇచ్చారు. నేను మెల్లిగా ఆయన గౌరవించడం మొదలు పెట్టాను. పెద్దమ్మా, ఒక మాట అడుగుతాను, ఏమనుకోగా? ఏమిటో చెప్పవే. మరి ఎంత గౌరవం ఇచ్చినా నువ్వెందుకు అంత డామినేటింగ్ గా ఉంటావు? సారీ, దీనికి తెలుగు మాట ఇంకా తెలియదు నాకు. కొంచెం గయ్యాళవని పేరు వచ్చేసింది కదా. అదా, అట్లా లేకపోతే మా అత్తవారింట్లో మొదట్లో కష్టం అయిపోయిందే అమ్మాయి. మా అత్తగారు ఆడబడుచులు నా మీద అథారిటీ చేయాలని బాగా చూశారు. అందుకే నేను కాస్త నోరు చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళందరికన్నా చిన్నదాని కదా, మరి నన్ను నేను నిలబెట్టుకోవాలిగా. లేకపోతే కష్టం అమ్మాయి. మన ఇంటి మీద, కుటుంబం మీద అధికారం మనకు ఉండాలిగా. ఇంకొకళ్ళ చొరబాటు నాకు నచ్చదు. పెద్దమ్మా, ఇవన్నీ నీకెలా తెలిసాయి? అవే తెలుస్తాయి. నువ్వు ఒక్కదానివి బెంగళూరులో ఉద్యోగం చేయటంలా? చేపని నీళ్లలో పడేస్తే అదే ఈడుతుంది. ఇంతకీ మా ఆయన నా పక్షాన ఉండబట్టి సరిపోయిందే. లేకపోతే ఏం చేసేదానివి? ఏం చేసేదాన్ని? బహుశా అట్లాగే ఏడ్చుకుంటూ ఉండేదాన్నేమో. మా అమ్మలాగా ఫిట్స్ వచ్చేవేమో. అమ్మా, అమ్మమ్మకి ఫిట్స్ వచ్చేవట కదా? అరే, ఏమిటి ఇంకా అలాగే కూర్చున్నారు? ఎండకితే కష్టం అత్తయ్యా, నడవలేరు. పదండి పదండి, అట్లా వెళ్ళి మన పొలాలు చూసొద్దాం. మన పొలాలేమిటమ్మా, మామయ్య పొలాలు అను. మా నాన్న కూడా మా అమ్మతో అదే అంటూ ఉంటాడు. మరే, మా చిన్నప్పుడు మా నాన్నకి 30 ఎకరాల పొలం ఉండేది. అయినా మాకేముంది, ఏమీ లేదు. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? రాజు తొందర పెడుతున్నాడు. పదండి పదండి పదండి. చూసావా జయ, చూస్తూ చూస్తూ ఉండగానే రాజుకు ఎంత పెద్దరికం వచ్చేసింది. వాడి మాట తీరు, ఆలోచన, పనిచేసే పద్ధతి అన్నీ నాకెంతో నచ్చుతున్నాయి. అవును సుధా, పుట్టిన భూమి మీద మమకారం అంటే అలా ఉండాలి. అతనికి వాళ్ళ అమ్మ, నాన్న, తాతయ్య ఎంత ఇష్టమో పొలం కూడా అంతే ఇష్టం. ఎప్పుడూ దాని సంగతే మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఊరన్నా అంతే. మా రవికి తన చదువు, అందులో పైకి రావడం, మంచి ఉద్యోగం తెచ్చుకోవడం, ఈ ఝాస తప్ప మరొకటి ఉండదు. కాని అందరితో బాగుంటాడు. అడిగితే తప్ప అమెరికా గురించి మాట్లాడని మంచి గుణం కూడా ఉంది. అందరి పట్ల కాస్త ప్రేమ ప్రకటించగల శక్తి వాడికి డాలర్లిచ్చాయి. మొదట్నుంచి తనేమో తన చదివేమో ఇంకేమీ పట్టించుకోడు. రాజు కూడా మనుషులంటే అభిమానం, ప్రేమ, అసూయ లేదు. రవికి డాలర్లతో ప్రేమ ప్రకటించడం చేతైతే రాజు ఆప్యాయత చూపించడంలో, సహాయం చేయడంలో ప్రకటిస్తాడు. ఇక సుందరం ఉన్నాడు చూడు, వాడొక పట్టాన్ని అర్థంగాడు. ఎందుకు కాడు? నాకు బాగానే అర్థమయ్యాడు. చిన్నమామని పీడించి మంచి స్కూలులో, మంచి కాలేజీలో చదివాడు. బడాబాబును పట్టుకుని ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఇల్లు పొలం అమ్మేసి హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొంటాడు. ఆయనకు బాగా కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటాడు. అమ్మా నాన్న ఇంట్లో ఓ మూల పడి ఉంటారు. అది వాడెత్తు. శ్రీలక్ష్మికి ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేయడం కూడా వాడికి నచ్చలేదు. తనకు రావాల్సిన ఆస్తి తరిగిపోతుందని. మీరు పదండి, అట్లా పడమటి బజారు గుండా నడుస్తూ మాట్లాడుకుందాం. జయ,
మీకు తెలియదు కానీ మీ పెద్దమ్మకి, అమ్మకి, పిన్నికి ఇక్కడ బజార్లన్నీ తెలుసు. ఎందుకు తెలియవు? సంక్రాంతి పండగ వచ్చిందంటే బొమ్మల కొలువు పేరంటానికి బజార్లన్నీ తిరిగి తిరిగి పిలిచేవాళ్ళం. నేను ఉషా, విజయ్ మాకంటే బాగా చిన్నదిలే. మధ్యలో మా అమ్మకి చాలా మంది పిల్లలు పుట్టిపోయారు. అందుకేనమ్మా నీకు విజయ పెన్నికి వయసులో అంత తేడా ఉంది. నా పెళ్లికది చాలా చిన్న పిల్ల, 2 ఏళ్లుంటాయేమో. మా అమ్మకి ఏటా కాన్పే. నేను ఉషా మాత్రం గుంటూరులో ఆసుపత్రిలో పుట్టాం. ఇక తక్కిన వాళ్ళందరూ ఇంట్లోనే. 12 మంది పుడితే 5 బ్రతికాం. విజయ్ పుట్టేటప్పుడు మా అమ్మకి నొప్పులు వస్తుంటే చూడలేక స్కూల్కి పారిపోయాను. మా అత్తయ్య సాయంగా నన్ను ఉండమంది. ఉండడానికి నాకు భయం వేసిందనుకో. ఆ పుట్టే పిల్లోడు పోతే పోయారు గాని మా అమ్మను బ్రతికించి దేవుడా అని దేవుళ్ళందరికీ దండాలు పెట్టుకున్నాను. స్కూల్ నుంచి వస్తూ మా అమ్మ బ్రతికుందో చచ్చిపోయిందో అనుకుంటూ ఏడుస్తూ వచ్చాననుకో. అవునత్తయ్య, నానమ్మ సన్నగా పుల్లలాగా ఉండేది, నాకింకా గుర్తే. తాతయ్య మాత్రం ఎప్పుడూ ఇస్త్రీ చేసిన తెల్ల ఖద్దర బట్టలు వేసుకుని నీటుగా ఉండేవాడు. ఈవిడేమో స్నానం చేసే ఓపిక కూడా లేకుండా ఉండేది. అంత పొలం పెట్టుకుని తాతయ్య ఆడపిల్లల విషయంలో లోభత్వం చూపించాడన్నమాట. ఉన్నదంతా కొడుకులకి ఇవ్వాలని. కాని ఏం ఉంచగలిగాడు? చాలా తక్కువే కదా. ఆయన తన సుఖమే ముఖ్యం అన్నట్టు ప్రవర్తించేవాడు. నేను గోపాల్ని పెళ్లి చేసుకుని వెళ్లిన కొత్తల్లో చాలా ఇబ్బందులు పడ్డాను. మా ఇద్దరిలో ఏ ఒక్కరికి ఉద్యోగం వచ్చినా అంత ఇబ్బంది పడేవాళ్లం కాదు. చివరికి స్నేహితులే మమ్మల్ని ఆదుకున్నారు గాని మా నాన్న ఏమాత్రం ఆర్థికంగా సాయం చేయలేదు. ఆడపిల్లలకి పూర్వీకులిచ్చిన ఆస్తిలో హక్కు లేకపోతే అంతే కదా మరి. అమ్మా, ఒకవేళ ఆస్తి హక్కు ఉందే అనుకో, మీ నాన్న మీద నీ ఆస్తి కోసం దావా వేసేదానివా? నాకు రావలసింది వదులుకొని నేను తినడానికి ఉండడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమిటి? మగపిల్లలైతే తండ్రితో పోట్లాడరా? మా అక్కకి కట్నం తక్కువని దానికిష్టం లేని సంబంధం చేశాడు. విజయకి తప్పని పరిస్థితుల్లో కాస్త ఎక్కువ కట్నం ఇచ్చాడు. ఎవ్వరికీ సొంత ఆస్తులు లేవు మాకు. అక్క, ఇంతకీ కట్నం ఇవ్వడం మంచిదంటావా? నేనట్లా ఏమనలేదు. ఆడపిల్లలకి వాళ్లకంటూ సొంతంగా డబ్బు ఉండాలంటున్నానంతే. కట్నం రూపంలో ఇవ్వు, ఆస్తి రూపంలో ఇవ్వు. పుట్టింట్లో వాళ్లు సభ్యులే అని ఒప్పుకోమంటున్నాను. వాళ్లని వదిలించుకోవడానికి చూడొద్దంటున్నాను అంతే. చిన్నప్పుడు పెళ్లిళ్లు చేసేయటం, తాంబూలాలిచ్చేసాం తన్నుకు చావమన్నట్లు. ఆ 3 ముళ్ళు పడిపోయాయి. ఇక మీరు ఆ ఇంటి వాళ్లే అక్కడే ఎట్లాగో బ్రతకండి అని అనేయటం. అప్పుడు అంతే. ఇప్పుడు పెద్దగా మారిందేమి లేదులే అక్క. ఉంటే ఇన్ని బాధలు, ఆత్మహత్యలు ఎందుకు? వేధింపు చావులన్నీ కట్నం చావులే అనటానికి వీల్లేదు విజయ. ఎన్నో రకాల వేధింపులు. వీటన్నిటికీ కారణం ఆడవాళ్ల మీద ఉండే చిన్నచూపే. పిన్ని, నీ సంగతేమిటి? బాబాయ్ గారు కాస్త నీ చేత సేవలు ఎక్కువగా చేయించుకుంటారే గాని నిన్ను తిట్టరు కొట్టరు అనుకుంటాను. సుధా, ఈ ప్రశ్న నువ్వు అడిగావు కాని మా అమ్మా నాన్న ఎప్పుడూ అడిగారు గారు నన్ను. అమ్మ బాధలు అమ్మవి, నాన్న వ్యవహారాలు నాన్నవి. ఎవరితో చెప్పుకుంటాం? ఇక మా శేషమ్మత్తేమో ఆడపిల్లలు గుంభనంగా ఉండాలి అనేది. అందుకనే ఎవరి కష్టాలు సుఖాలు వాళ్లలో ఇముడ్చుకోవడమే. తిట్టడాలు కొట్టడాలు లేకుండా చూసుకోవడానికి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. ఇదిగో చివరికి ఇలా మిగిలాను. పిన్ని, సర్వైవల్ టెక్నిక్స్ అంటాం ఇంగ్లీష్లో. బ్రతక నేరవడం అందామా తెలుగులో? ఈ బ్రతక నేరవడంలో మీ ఇద్దరివి అంటే పెద్దమ్మవి నీవి చెరొక పంథ. పెద్దమ్మేమో కాస్త పెద్ద నోరు చేసుకుని తన స్థానాన్ని పదిలం చేసుకుంటుంది. నువ్వేమో బాబాయ్ గారిని నీ సేవలతో మెప్పించి పదిలం చేసుకుంటున్నావు. ఇప్పటికీ మీ ఇద్దరికి ఇంకా అభద్రతా భావమే. అది లేనిది మా అమ్మ ఒక్కదానికే అనుకుంటా. మీ అమ్మకి మొదటి నుంచి ఒక ఉద్యోగం ఉంది. చెప్పిన మాట వినే మొగుడున్నాడు. అలా అనుకు పిన్ని. ఆవిడ మొగుడు ఆవిడ చెప్పిన మాటలన్నీ విండు. ఈవిడ ఆయన మాటలకు డూడు అందవు. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదే. కాకపోతే ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ, గౌరవం, నమ్మకం ఉన్నాయి. అవి ఉంటే అభద్రత ఎందుకుంటుంది? సరే సరే, ముందు మనం పొలం వైపు వెళ్లి ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మ మనకి కాఫీ కూడా పంపించింది. అదిగో అటు చూడండి, అక్కడ ఒక తాడి చెట్టు కనిపిస్తుంది చూసారా? అదే శ్రీలక్ష్మి పెళ్లి కోసం మొన్న బాబాయ్ అమ్మేసిన పొలం. చాలా మంచి పొలం.
నా దగ్గర డబ్బుంటే నేనే కొనేవాడిని. అంత డబ్బు అర్జెంటుగా ఇవ్వాలంటే నా వల్ల కాలేదత్తయ్య. తాతయ్య అమ్మేసిన పొలాల ముందు ఇది ఎంత రాజు? అవునత్తయ్య, తాతయ్యకి వాళ్ళ నాన్న అంత పొలం అప్పగిస్తే ఒక్క చేతి మీదుగా 20 ఎకరాలు అమ్మేశాడు. ఆడపిల్లలకి కనీసం సెంటు పొలం కూడా ఇవ్వలేదు. ఎవరికీ దాన ధర్మాలు చేయలేదు. లైబ్రరీలు, స్కూళ్లు కట్టించలేదు. డబ్బుతో వ్యవహారం తాతయ్యకి చేతకాలేదంటే. పొలం వెళ్లడం, అక్కడేం జరుగుతుందో చూడడం, అందులో పనిచేయడం అలవాట్లేదు ఆయనకి. కవులకి ఇవ్వడం, వచ్చిన డబ్బు ఖర్చు పెట్టుకోవడం, అప్పు చేయడం, తీర్చడానికి మళ్లీ పొలం అమ్మడం. చెట్టు కొమ్మల్ని ఒక్కొక్కటి నరుకుతూ పోయాడు. ఇంటి పెత్తనం మాత్రం ఎంత డబ్బు వస్తుందో, ఎలా ఖర్చు చేస్తున్నాడో ఇంట్లో ఆడవాళ్లకి ఎప్పుడూ చెప్పేవాడే కాదు. వాళ్ళకి ఒంట్లో బాగుందో లేదో, వాళ్ళకి ఏం కావాలో తనంతట తాను అడిగేవాడే కాదు. వాళ్లే వచ్చి మొరపెట్టుకోవాలి. ఆ కాలం మగవాళ్ళందరూ అలా ఉన్నారని నేను అనటం లేదు. ఉండే కొంతమందిలో ఈయన ఒకడు. ఈ కాలంలో మాత్రం అటువంటి వాళ్ళు లేరా అక్క? కాకపోతే మనం కాస్త లోక జ్ఞానం నేర్చుకున్నాం గనక వాళ్ళనట్లా ఉండనివ్వటం లేదంతే. ఏమైనా మాకు చిన్నప్పుడు ఆయనంటే హడల్. తాతయ్యతో అప్పుడప్పుడు నేను ఈ విషయాలు చర్చిస్తూనే ఉంటాను అత్తయ్య. ఇప్పుడు ఆయనకి కాస్త పశ్చాత్తాపం వచ్చినట్లు కనిపిస్తుంది. రాజు, మీ నాన్న ఎట్లా ఉంటాడు? నీలాగానా తాతయ్యలాగానా? మా ఇద్దరికీ మధ్యస్థంగా ఉంటాడు. మా నాన్నని నేను, మా అమ్మ బాగా కంట్రోల్ చేసేవాళ్ళం. లేకపోతే కాస్త ఎగిరి గంతులేసేవాడే. ఇక మా బాబాయ్ ఉన్నాడు. ఆయన కాస్త తాతయ్య పోలికలు వచ్చాయి. ఎన్నడూ పొలం చేయాలకి వెళ్ళాడు. ఆయన పొలం కూడా నేనే చేసి పెడతానంటే నాకివ్వకుండా ఎవరికో కౌలికిచ్చాడు. తన భాగం ఇల్లు కూడా బాగు చేయించుకోడు. అమ్మేస్తానంటున్నాడుగా? అంటున్నాడు. సుందరం అట్లా అనిపిస్తున్నాడు. నాకు మాత్రం బాబాయ్ హైదరాబాద్ వెళ్లడం అస్సలు ఇష్టం లేదు. ఇక్కడింత ఇల్లు, వాకిట్లో వేప చెట్టు, కొబ్బరి చెట్లు, పెరట్లో జామి చెట్టు, అరటిపాదులు, బోలెడు గాలి వెలుగు, ఇవన్నీ విడిచిపెట్టి ఫ్లాట్స్ లో ఏముంటాడు చెప్పు? ఇక్కడ లేనిదేముంది అత్తయ్య? అన్ని సౌకర్యాలు వచ్చాయి కదా, కేబుల్ టీవీ దగ్గర నుంచి ఇంటర్నెట్ దాకా. అవును రాజు, బొంబాయిలో మేముండే ఫ్లాట్ నుంచి ఇక్కడికి వచ్చిన ఈ 2 రోజుల్లో నాకు ఊపిరి తీసుకున్నట్లయింది. మాకైతే ఎటూ తప్పదు. సంపాదించుకుంటే గాని తినలేం కదా. పెద్దలు సంపాదించిన ఆస్తుల్ని నిలుపుకోలేక అట్లా బస్తీలు బట్టిపోవడం బాగాలేదు. అసలు శ్రీలక్ష్మికి ఈ పెళ్లి ఇష్టం లేదు అత్తయ్య. మన వెనుక బజార్లో నీలరంగ డాబా ఉంది చూసావా? వెంకటరత్న మాస్టర్ది. వాళ్ళ అబ్బాయి రఘు శ్రీలక్ష్మి చేసుకుంటానని చాలాసార్లు అడిగాడు. తనకి కూడా రఘు అంటే చాలా ఇష్టం. కానీ పిన్ని ఒప్పుకోలేదు. పల్లెటూరు సంబంధం వద్దంది. తన కూతుర్ని ఉద్యోగస్తుడికి తప్ప ఇవ్వనంది. పట్నంలో ఉండాలంది. నెలకు 25-30 వేల జీతం కావాలంది. రఘుకేం తక్కువ? మంచివాడు, కష్టపడి పనిచేస్తాడు, మనుషుల్ని ప్రేమిస్తాడు. అతనికే పొలం ఉంది, సొంతంగా చూసుకుంటాడు. వాళ్ళ అమ్మా నాన్న కూడా మంచివాళ్ళే అత్తయ్య. ఆ అమ్మిన పొలం శ్రీలక్ష్మికి రాసేసి రఘుకిచ్చి చేస్తే బాగుండేది. ఆడపిల్లకి ఆస్తి ఇచ్చినట్టు ఉండేది. నేను అదే చెప్పాను అత్తయ్య. కానీ పిన్ని వినలేదు. శ్రీలక్ష్మి కూడా చెప్పింది. పాపం ఏడ్చింది. కానీ ఆవిడ వినలేదు. రఘును చేసుకుంటే తను కాలంలో దూకేస్తానంది. శ్రీలక్ష్మి భయపడి ఈ పెళ్లికి ఒప్పుకుంది. వాళ్ళు చూడబోతే ఒట్టి పేచి కోరుల్లా ఉన్నారా? పిల్లని ఎట్లా చూస్తారో ఏమో. అట్లాగే కనబడుతోంది. ఏవైనా శ్రీలక్ష్మి మనమే కనిపెట్టి ఉండాలి. ఇంత ఖర్చు చేసినా తనకు సొంతంగా ఇచ్చింది ఏమీ లేదు పాపం. 10 కాసులు బంగారం తప్ప. ఆడదానికి ఆర్థికంగా కాస్తో కూస్తో వనరులు ఉండాలి, లేకపోతే కష్టం. కనీసం నగలైనా ఉండాలి, అవసరానికి అవి పనికొస్తాయి. తన నగల మీద తనకు పెత్తనం ఉండాలిగా. మరే మా అమ్మ నగలన్నీ మా నాన్న తన బీరువాలో పెట్టేవాడు. పెళ్ళో పేరంటో వచ్చినప్పుడు ఆయన్ని అడిగి తీసుకుని మళ్ళీ అది కాగానే ఆయనకిచ్చేది. ఆవిడికి వడ్డాను, దండవంకి ఉండేవి. అవి ఆయన ఎప్పుడు ఎందుకు అమ్మేశాడో మాకు తెలీదు. అమ్మకే తెలీదు. ఒకసారి అడిగితే లేవనేశాడంతే. అక్క, ఎంతసేపటికి నాన్న గురించి ఆడిపోసుకోవడమేనా? ఈ ఊరి సంగతులేమైనా చెప్పు రాజు. ఇంకొక సంగతి చెప్పేసి తాతయ్య గురించి ఆపేద్దాం అత్తయ్య. అదిగో ఆ చివరన కనిపిస్తుంది చూసావా పెంకుటిల్లు? అది మనకి మీ చిన్నప్పుడు ఒడ్లు, మినుములు, అటుకులు దంచే బాలమ్మ నానమ్మది. బాలమ్మ నానమ్మ? బాలమ్మ నానమ్మేమిట్రా సన్యాసి? తప్పు కదూ, అట్లా అనొచ్చా? ఇందులో రహస్యం ఏమిటి పెద్దత్త? ఈవిడ మన ఇంటికి వచ్చినప్పుడల్లా మన నానమ్మకి ఫిట్స్ వచ్చేవంట కదా. ఆ ఇల్లు తాతయ్య కట్టించిందే బాలమ్మకి. ఆవిడ కొడుకు రాంబాబు అనే ఒక ఆయన ఉన్నాళ్లే, అచ్చు బాబాయ్లా ఉంటాడు. అబ్బా సర్లే, ఇంకా ఆపు. మీ ఊరు సంగతులు చెప్పమన్నానా? ఏముందత్తయ్య చెప్పడానికి? మనం నడిచి వచ్చామే పడమటి బజారు. ఆ బజారంతా ఇల్లు ఖాళీ అయిపోయాయి ఎందుకని అడిగావు కదా. వాళ్ళంతా పొలాలు అమ్ముకుని బస్తీలు వెళ్లిపోయారు. ఇల్లు అమ్మకానికి పెట్టారు. ఎందుకలా? ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం కన్నా చదువుకుని ఉద్యోగాలు చేసుకోవడం మంచిదని పిల్లలు చదివించుకున్నారు.
వాళ్ళకి ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయారు. ఆహా పిల్లల దగ్గరే ఉంటున్నారు. కొందరు పొలాలు కౌలుకిచ్చారు. చాలా మంది అమ్మేశారు కూడా. వాళ్ళంతా బస్తీలో పిల్లలు ఉద్యోగాలు చేసే చోటే ఇల్లు కట్టుకున్నారు. క్రమక్రమంగా ఒక కులం అంతా అట్లా గ్రామాలు వదిలి వెళ్లిపోతున్నారు. కొందరు పునాది ఉంచుకుని బస్తీలకు విస్తరిస్తున్నారు. పనిపాటలు చేసుకునే వాళ్ళు, చిన్న చితక రైతులు మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నారు. ఆహా వెంకట్రామయ్య పెద్దనాన్న పోయాడట కదా? 2 ఏళ్లయింది. ఊళ్ళో ఎవరి పొలం అమ్మినా, ఇల్లు అమ్మినా కొనేది ఆయనేగా. తెనాలిలో ఒక బజారంతా కొనేశాడు. సినిమా హాలు, షాపులు, మనవరాలి హాస్పిటల్ కోసం పెద్ద ఇల్లు, విజయవాడలో అపార్ట్మెంట్స్, గుంటూరులో రెసిడెన్షియల్ కాలేజీ హాస్టల్ కోసం ఒక పెద్ద భవనం. అబ్బో చాలా కొన్నాళ్లే. ఇప్పుడు ఆయన కొడుకు సుధాకర్ రావు వెళుతున్నాడు ఆ సామ్రాజ్యాన్ని. తూర్పు బావి దగ్గర పెంకిటిల్లు ఉండేది బ్రహ్మానందం గారిది. వాళ్ళ ఆవిడికి పిచ్చి. పాపం ఎప్పుడు తన బట్టలు తడిసిపోయాయని పిండుకుంటూ ఉండేది. చెవులో నుంచి శబ్దాలు వస్తున్నాయనేది. ఎప్పుడు ఇంట్లో ఉండేది కాదు. ఆయన పోయాక ఆవిడ పిచ్చి తగ్గిపోయిందిలే. ఇప్పుడు బాగానే ఉంది. పిల్లలు పెళ్ళై వెళ్లిపోయాక ఒక్కతే ఉంటుంది. ఎప్పుడు తోట పని చేస్తూ ఉంటుంది. రాజు, మీ ఊళ్ళో రాజకీయాలు ఎలా ఉన్నాయి? మా ఊరంతటికి పెద్ద షావుకారు సుధాకర్ రావు ఒక్కడే. అతనికి డబ్బు కూడబెట్టడం, ఆస్తులు కొనడం తప్ప రాజకీయాల మీద ఆసక్తి లేదు. కాస్త డబ్బున్న వాళ్ళందరికీ ఇప్పుడు పిల్లల్ని సెటిల్ చేసే పనే కదా. వాళ్ళని చదివించుకోవడం కోసం బస్తీలో కాపురాలు. కులాలు మతాల రాజకీయాలు ఇంకా లేవన్నమాట. ఉండకుండా ఎట్లా ఉంటాయి అత్తయ్య? అప్పుడప్పుడు రాజుకుంటూనే ఉంటాయి, సమసిపోతూ ఉంటాయి. చిన్న చిన్న కొట్లాట్లు కూడా అవుతాయి. మా ఊళ్ళో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అయితే ఆధిపత్యం అనేది ఒక కులానికి ఉండేంతమంది ఏ కులంలోనూ లేరిక్కడ. అదొక అనుకూలమైన విషయం. అందరూ చదువుకుని బస్తీలకి పోవాలని ఆరాటపడేటప్పుడు రాజకీయాల జోలికి వెళ్లటము తక్కువే. కాకపోతే చదువుకుని పిల్లలు కొందరుంటారు. వాళ్ళు అటు వ్యవసాయము చేయరు, ఇటు పని చేయరు. అట్లా జులాయిగా తిరుగుతుంటారు. వాళ్లతోనే పేచీలుస్తుంటాయి. అవును రాజు, నువ్వు కూడా గ్రాడ్యుయేట్వే కదా. సుందరంలాగా ఏదో ఒక ఉద్యోగం చూసుకోక ఇక్కడే ఉండిపోయావేంటి? నాకిక్కడే ఇష్టం విజయత్త. నేనెక్కడికి వెళ్లదలుచుకోలేదు. ఆ కాస్త పొలం మీద వచ్చే డబ్బు మీకు సరిపోతుందే రాజు? అత్తయ్య, చాలడానికి మితం ఎక్కడ ఉంటుంది? నాకు వ్యవసాయం ఇష్టం. అందుకే ఇక్కడ ఉండిపోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు వ్యవసాయం అంత లాభసాటిగా లేదంటున్నారు కదా. చాలా పెట్టుబడి పెట్టాలి. అందుకే పొలం అమ్మేసి బ్యాంకులో డబ్బు పెట్టుకుంటే వడ్డీ వస్తుందంటున్నాడు మీ బాబాయ్. భలేదాని అత్తయ్య. అందరూ అట్లా అనుకుంటే ఇక వ్యవసాయ రంగం కూడా కార్పొరేట్ పరం అయిపోతుంది. చిన్న చితక రైతులు మిగలరు. ఆ రంగాన్ని మనం కాపాడుకోవాలి కదా. అందుకనే నేను చివరిదాకా నిలబడదలుచుకున్నాను. ఏమో మరి, నువ్విట్లా అంటున్నావు, మీ బాబాయ్ ఏమో అట్లా అంటున్నాడు. కూలీ రేట్లు పెరిగినాయట, ఎరువులు, పురుగు మందులు అన్నీ పెరిగినాయంటున్నాడు. దిగుబడి కూడా పెరిగింది కదా. కూలీ రేట్లు పెరగకుండా ఎలా ఉంటాయి? 30 ఏళ్ల కిందట్లాగా ఉంటాయా? వడ్ల బస్తా రేటు పెరగలేదు. రాజుబాబు గారండి, మీరెప్పుడు పప్పన్నం ఎడతారండి? ఇప్పుడు రామాణిక్యం మాతో పాటు తిందువు గాని. అమ్మ పప్పన్నం వండించే ఉంటుంది. మీకంతా ఎకసెక్కాలండి. పప్పన్నం అంటే మీ పెళ్లి ఎప్పుడని ఆ మాత్రం తెలవకనేనా? మా రాజుకి మంచి పిల్లని చూడు మాణిక్యం, ఇప్పుడే చేసేద్దాం. నేనేం చూస్తానండి, మీరే చూడాలి. వస్తానండి, మాపటేలు వస్తా. ఈవిడెవరు రాజు? ఈవిడ మేస్త్రి మాణిక్యం. అంటే నాట్లప్పుడు, కోతలప్పుడు పొలం ఇంతకని కాంట్రాక్ట్ తీసుకుని కూలీలు తెస్తుంది. తనే వాళ్ళకి కూలీ ఇస్తుంది. బాగుంది. ఏం బాగుంది? ఎంత మేస్త్రీలైనా మగవాళ్ల కూలీ కన్నా ఆడవాళ్ల కూలే తక్కువ. అన్ని పనులు ఆడవాళ్లు చేయరు. నాట్లు మాత్రం వాళ్లే వెయ్యాలి. నడుం వంచి పని చేయటం ఆడవాళ్లకే చేతనవుతుంది కదా మరి. నాట్లు కష్టం చిన్నత్తయ్య. పూర్తయ్యే వరకు పాదాలు నీళ్లలో నానుతూనే ఉంటాయి. నడుం కూడా నొప్పిస్తుంది. పాదాలు పాచిపోతూ ఉంటాయి. ఏమిటో పాపం. చూడత్తయ్య, మీ మధ్యతరగతి ఆడవాళ్లేమో తినడానికి, ఉండడానికి, వినోదానికి, విలాసానికి అన్నీ ఉన్నా ఇంకా బాధలు పడుతున్నామంటారు, సమస్యలు అంటారు. పాపం మాణిక్యం లాంటి వాళ్ళకి అన్నింటికీ వెతుకోవడమే కదా. ఏ రోజుకు ఆ రోజు వెతుకులాటే. ఏడాది పొడుగునా పనులుండవు కదా. మరప్పుడేం చేస్తారు రాజు? ఏవో పైపై పనులు చేస్తూ ఉంటారు. గుంటూరులో పొగా కంపెనీలు ఉన్నప్పుడు చాలా మంది ఇక్కడి నుంచి వెళ్లేవాళ్లు. ఇప్పుడు బస్తీలకు పోతున్నారు. చాలా మంది రజకులు విజయవాడలో అపార్ట్మెంట్స్ కి వాచ్మెన్లుగా వెళితే వాళ్ళ ఆడవాళ్లు అక్కడ బట్టలు ఉతుక్కుంటున్నారు. మన జిల్లాలో కూడా వలసలు ఎక్కువయ్యాయి. ధరలు పెరిగిపోయాయి, అవసరాలు పెరిగాయి. చదువు కూడా కొనుక్కోవలసిన పరిస్థితి వచ్చింది కదా. అవునత్తయ్య, మీరు మేము ఇక్కడ హైస్కూళ్లలో చదువుకోలేదా? ఇప్పటి పిల్లల్ని చూడు, గుంటూరు, బెజవాడలో ఉంచి చదివిస్తున్నారు. వాళ్ల కోసం కాపురాలు కూడా ఇక్కడి నుంచి ఎత్తేస్తున్నారు. సరే సరే, ఇక పదండి. మీ బాబాయ్ గారికి భోజనం వేళయింది. ఇంటికి పోదాం. ఎండ చురుక్కుమంటోంది. పిన్ని, ఒక్క నిమిషం కూడా ఆయన సంగతి మర్చిపోవు కదా. ఇది నీ సొంత సమయం. ఈ పల్లెటూళ్ళలో ఈ పొలాల మధ్యకి మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమిటో.
ఇప్పుడు కూడా బాబాయ్ గారి భోజనం గొడవేనా? దట్ ఈజ్ పతివ్రత పిన్ని. వెక్కిరించు వెక్కిరించు, నీకు పెళ్ళయ్యాక తెలుస్తుందిలే. ఏదో ఈ పెళ్లి మూలంగా అందరం కలిసాం, మళ్ళీ ఎప్పటికి కలుస్తామో ఏమో. నాకైతే ప్రతి సంవత్సరం ఒకసారి మీ ఊరొచ్చి 2 రోజులు ఉండాలని ఉంది. అలాగే రవి, ఇక్కడ 2 ఎకరాల పొలం కొనుక్కొని అందులో 2 గదులు ఇల్లు వేసుకో. నీ పొలం నేను చూసి పెడతా. గుడ్ ఐడియా. కానీ నేను ఇంకా అంత డబ్బు కూడబెట్టలేదు. మొన్నేగా ఉద్యోగంలో చేరాను. ముందు ముందు కొందులే. నా పొలం కొనుక్కోరా రవి. అదేంటి తమ్ముడు, నువ్వు పొలం అమ్మడం ఎందుకు? అమ్మకు, తర్వాత నువ్వే బాధపడతావురా. ఆ సుందరానికి ఎటు పెళ్లి చేస్తాం కదా, శ్రీలక్ష్మి వెళ్లిపోయింది, ఇంకా ఇద్దరం ఇక్కడేముంటాం. అసలే మా ఆవిడ ఆరోగ్యం బాగుండదు. సుందరం బ్యాంకులో లోన్ తీసుకుని హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొందామంటున్నాడు. వాడి దగ్గరే ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది. వాడు ఈ ఇంట్లో నా భాగం కూడా అమ్మేయమంటున్నాడు. ఇది మన పూర్వీకుల ఇల్లు, దీన్ని ఎవరికో అమ్మడం ఏమిటి తమ్ముడు? పైగా ఈ వెసులుబాటు నీకు సిటీలో, అందులోనూ నీ కొడుకింట్లో వస్తుందా? మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోరా. నువ్వేం ముసలివాడివి కాదు, నిన్న మొన్న 50లోకి వచ్చావు. నీ ఇల్లు వాకిలి నీ పొలం నువ్వు చూసుకో. మరి నువ్వెందుకు మీ అబ్బాయిని అమెరికా వెళ్ళనిచ్చావు పెద్దత్త? హాయిగా ఇండియాలో నీ దగ్గరే ఉంచొచ్చుగా. నేను నిన్ను ఇక్కడ ఉండమనలేదుగా సుందరం. మీ నాన్న ఇక్కడ పుట్టి పెరిగి ఈ నేలకు అలవాటు పడ్డ మనిషి కనుక అతనికి చెప్పాను అంతే. ఏమైనా ఇది మా కుటుంబ విషయం, మేమే చూసుకోగలం అనుకుంటున్నాను. అవును కదా, ఇప్పుడు కుటుంబాలు కుంచుకుపోయాయి. కుటుంబం అంటే ఆవిడ, ఆయన, వాళ్ళిద్దరు పిల్లలే. ఆవిడ తోబుట్టువులు, ఆయన తోబుట్టువులు కూడా కుటుంబంలోకి రారు. మీ జైలు ఉద్యోగం మానిపించి పెళ్లి చేసేయమని మేమేం సలహా ఇవ్వడం లేదు కదా. బాగుంది సుందరం, ఒక విధంగా నువ్వు కరెక్టే. సరే, ఇంకా ఈ విషయం గురించి మనం మాట్లాడకుండా ఉండడం మంచిది. రేపటి ప్రయాణం గురించి ఆలోచించండి. అవునవును, సుందరం కుటుంబాన్ని వాళ్లు మాట్లాడుకోవడానికి వదిలేసి మనం డాబా మీదకి పోదాం. పైన వెన్నెల బాగుంది, కబుర్లు చెప్పుకోవడానికి. రాజు ఏదో పనుందని వెళ్ళినట్టున్నాడు, వచ్చేస్తాళ్లే. పదండి పోదాం, మేము అక్కా చెల్లెల్లో మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అది కాదే, అది అక్క, అది కాదే. ఏ సుధా, అమ్మ, పెద్దమ్మ, పిన్ని చిన్ననాటి ముచ్చట్లో పడ్డట్టున్నారు. ఆ నవ్వులు చూసావా? మా అమ్మ ఇంత గట్టిగా నవ్వడం ఆశ్చర్యమే. అవునా? ఇక మా అమ్మకి నవ్వు వచ్చిందంటే అసలు ఆపడం కష్టం. ఒక స్నేహితురాలెవరో అమ్మని ఉషా నవ్వులు గనేని కవిత కూడా రాసిందట. సరే, నీ సంగతి ఏమిటి? అదేనే నీ భావి ప్రణాళికలు. నాకన్నా కాస్త పెద్దదానివి కదా, నీ ప్రణాళిక చెప్పు ముందు. ఏమీ లేదు. అంటే మీ అమ్మ చూసిన పెళ్లి సంబంధాలకంతా పెళ్లి చూపులు కూర్చుంటూ సంబంధాలు కుదిరేదాకా చూస్తూ ఉండడం ఒకటేనా నీ కార్యక్రమం? ఏం చేయాలి మరి? ఏం చేయడం ఏమిటి, నీకంటూ ఉద్దేశాలే ఉండవా? సరే చెప్తాను విను. నేను యూనివర్సిటీలో రీసెర్చ్ చేసే రోజుల్లో ఒక అతనితో పరిచయం అయ్యింది. స్నేహం చేశాను. అతను మన తెలుగువాడు కాదు, మన కులం కూడా కాదు. మా పెళ్లికి అమ్మ ఒప్పుకోలేదు. అమ్మా నాన్న ఒప్పుకోకుండా పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చాలలేదు. ఆ సంగతి అతనికి చెప్పేశాను. అతనికి వాళ్ల మేనమామ కూతురుతో పెళ్లైపోయింది. నాకు పెళ్లి మీద ఆసక్తి పోయింది. అమ్మకు వాగ్దానం చేసినట్లు వాళ్ళు ఎవరిని కుదిరిస్తే వాళ్ళని చేసుకుంటాను, అంతే. త్యాగమూర్తివమ్మ మహిళ అని పాడమంటావా? నీ ఇష్టం. ఎందుకే ఇలా తయారయ్యావు? కాస్త గట్టిగా నిలబడి మీ అమ్మను ఒప్పించాల్సింది, లేదా వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాల్సింది. తర్వాత ఆవిడే దిగొచ్చేది. ఆవిడ నువ్వనుకున్నంత చెడ్డదేం కాదు. ప్రతి తల్లి తండ్రి ఇలాగే అడ్డు చెప్తారు, తర్వాత సర్దుకుపోతారు. నీకే ధైర్యం చాలేదు, తర్వాత వచ్చే కష్టాలు భరించే ఓపిక లేదు. అంతే, కేవలం పిరికితనం. చదువు ఉద్యోగం అన్నీ ఉండి కూడా పిరికితనం. నువ్వెలా అనుకున్నా సరే. ఒకటి చెప్పు, అతని మీద ప్రేమతో బెంగతో కృంగి కృషించిపోవడం లేదు కదా? చూడ్డానికి బాగానే ఉన్నావు. అదేం లేదు, అతను హాయిగా ఉన్నాడు, నేను బాగానే ఉన్నాను కదా. కనుక
ఈ పెళ్లి చూపులు జాతకాలు వ్యవహారాలు కట్టిపెట్టి నీకు ఎవరైనా నచ్చితే నీకు అతనితో జీవితం పంచుకోవాలనిపిస్తే హాయిగా పెళ్లి చేసుకో. మీ అమ్మ ఏమీ అందో. పెళ్లి సంబంధాలు చూడకపోతే బాగుండదని చూస్తుంది కానీ ఇక నిన్ను బాధ పెట్టదు. ఇక రవంటావా, అమెరికాలో పెళ్లి చేసుకొచ్చినా ఏమీ అందు. పైపైనే అలా ఉంటుంది అంతే. ఎవరి పిల్లల మీద ఎవరికి ప్రేమ ఉండదు చెప్పు. సినిమాల్లో తల్లిదండ్రులకైతే ఉండదు గాని. అంతరంగిక సంభాషణలకు జొరపట్టం లేదు కదా. రామయ్య మహానుభావ, నీ గురించే నిరీక్షణ. జయ, పొద్దునంతా మా ఊరు గురించి అడిగావు కదా, ఇప్పుడు నీ గురించి చెప్పు. అదే నీ ఉద్యోగం, నీ దినచర్య గురించి. నా గురించా? నేను ఇంకా ఇద్దరం కలిసి ఓ అపార్ట్మెంట్ తీసుకున్నాం. మధ్యాహ్నం క్యాంటీన్లో తింటాం, రాత్రికి వంట చేసుకుంటాం. బద్ధకం అనిపిస్తే బయట తింటాం. అప్పుడప్పుడు సినిమాలకి, ఎప్పుడైనా మంచి నాటకం ఉంటే దానికి, ఏవైనా ఎగ్జిబిషన్స్ కి వెళ్తే అప్పుడప్పుడు వెళ్తుంటాం. అమ్మ వాళ్ళ మీద బెంగొస్తే 4 రోజులు సెలవేసి ఢిల్లీ వెళ్తాం. అది నా జీవితం. పొలం పనులు లేనప్పుడు రావచ్చుగా, బెంగళూరు చూపిస్తాను. మీరంతా అమ్మాయిలు కదా అపార్ట్మెంట్ లో? అదేం లేదు, అబ్బాయిలు రావద్దని చెప్పానా నేను? నువ్వు వచ్చే ముందు చెప్తే మేము పూలదండలతో స్వాగతం ఇస్తాం. నాకు నిద్ర వస్తుంది తల్లి. అవును, రేపు మన ప్రయాణం ఎలాగూ? టాక్సీలోనా? అదేం కాదు సుధా, చక్కగా మా ఊరు నుంచి విజయవాడకి ఒక ప్యాసింజర్ రైలు ఉంది. అది ఎక్కడం బాగుంటుంది. రవి కూడా సరేనన్నాడు. వాడు తలుచుకుంటే ఊరుకోడు. మా అమ్మ ఒప్పుకోదు. రవి ఒప్పిస్తాలే. ఇక్కడి పొలాల్ని, మనుషుల్ని, ఈ ఊళ్ళని చూడాలంటే ఆ ప్యాసింజర్లోనే వెళ్ళాలి. అవునవును, చిలుమూరులో సపోటా పళ్ళు, వడ్లపూడిలో నారింజకాయలు అన్ని కొనుక్కుని తింటూ వెళ్లొచ్చు. నా ఓటు ప్యాసింజర్ ట్రైన్ కే. పెద్దమ్మ ఏమంటే దానికే సుధ ఓటు. అవునా? చిన్నోరుమయ్యవే. నేను బాబాయ్ గారు కూడా ప్యాసింజర్ లో విజయవాడ వచ్చేస్తాం. అక్కడ బాబాయ్ గారి చెల్లెలుంది. ఆవిడింట్లో ఒక రోజుండి హైదరాబాద్ వెళ్లి ఇక అక్కడి నుంచి హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ ఎక్కేస్తాం. పిన్ని, బాబాయ్ గారిని నువ్వు వాళ్ళ చెల్లెల ఇళ్లకి వెళ్లనివ్వవని అంటారు కదా? అన్నీ ఉట్టిదే. ఆయనే వెళ్లరు. వెడితే వాళ్ళెక్కడ బొంబాయి వచ్చేస్తారనని ఈయనకి భయం. నెపం నా మీద నెట్టేస్తారు. నిజంగా ఆయనకి చెల్లెల మీద అంత ప్రేమే ఉంటే నేను వద్దంటే వెళ్లకుండా ఉంటారా ఏమిటి? అంత లౌక్యం అన్నమాట. అక్కడికేదో నా మాట వింటున్నట్టు, నేను వద్దన్నట్టు. సరే, నేనెందుకు కాదనాలి? అందుకని అట్లా అంటీ ముట్టనట్టు ఉంటాను. బాగానే విశ్లేషిస్తావు పిడి. బ్రతుకులో నుంచే అన్ని విశ్లేషణలు వస్తాయి జయ. జీవితమే ఒక నాటక రంగం అంటారు కదా. ఎన్ని నాటకాలైతే జీవితం అవుతుంది. శభాష్ పిన్ని. మరీ ఇంత దూరం వచ్చి విజయవాడ వెళ్ళకపోతే బాగుండదని నేనే వెళ్దామన్నాను. ఒక పూట వెళ్ళొస్తే పోయేదేముంది అని. అది సంగతి. అందుకని రేపొద్దునే అందరం బయలుదేరదాం. ఏమిటి, రాత్రి నువ్వు అసలు నిద్రపోయినట్లేదు? రాజు నువ్వు ఒకటే కబుర్లు. అంటే అవన్నీ వింటూ నువ్వు నిద్రపోలేదన్నమాట. చెవి కింద వినబడుతుంటే నిద్ర ఎలా వస్తుంది తల్లి? పైగా నమ్మడంలో మీ అమ్మను మించిపోయావు కదా. రాజుతో కబుర్లు చెప్తుంటే టైం తెలియలేదు. అంతిష్టమా? చాలా ఇష్టం. ఓహో, రాజుని ప్రేమిస్తున్నావా? మేనమామ కొడుకు కదా. నువ్వు ప్రేమించడం లేదా రాజుని? నాకన్నా ఏడాది చిన్నవాడు కదా. చిన్నవాడైతే ప్రేమించవా? నీకు అడ్డం రావడం ఎందుకని? అడ్డం రావడం ఏమిటి? ఎవరినైనా ఇష్టపడే హక్కు, ప్రేమించే హక్కు అందరికీ ఉంది. దానికి ఎవరడ్డం వస్తారు? నీ మాటలు నాకు అర్థం అవుతున్నాయిలే. అంటే ఏమిటి? నువ్వు రాజును ప్రేమిస్తున్నావన్నమాట. అవును. అందులో అర్థం కాకపోవడం, అర్థం అవడమే ఉంది. అయితే నువ్వు ఉద్యోగం మానేసి ఆనందపురం వచ్చి వ్యవసాయం చేస్తావన్నమాట. లేకపోతే రాజు బెంగళూరు వచ్చేస్తాడన్నమాట. ఎందుకట? ప్రేమిస్తే మరి పెళ్లి చేసుకోవా? ఆహా, ఎంత తెలివే నా తల్లి. ప్రేమించడం అంటే పెళ్లి చేసుకోవడం అన్నమాట ఒక సినిమా వాళ్ళకే అనుకున్నా. అమ్మని ప్రేమిస్తాం, నాన్నని ప్రేమిస్తాం, అక్కా చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, స్నేహితుల్ని, పువ్వుల్ని, పిట్టల్ని, సంగీతాన్ని ఎన్నింటినో ప్రేమిస్తాం. వాటన్నింటినీ పెళ్లి చేసుకుంటావా? ప్రేమకి ఎంత సంకుచితమైన అర్థం తీస్తున్నారే జనం. చాలా తప్పు. ఓహోహోహో, అలా ప్రేమిస్తున్నావన్నమాట. ఎంత అమాయకురాలివమ్మా సుధమ్మ. రాజంటే నీకులాగానే నాకు చాలా ఇష్టం. అతనంటే అభిమానం, ప్రేమ. అతనితో మాట్లాడడం ఇష్టం. అంత మాత్రాన్న అతన్ని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చుంటానని చెప్పానా?
అతను ఇక్కడే ఉండి వ్యవసాయంలో మునిగి తేల్తాడు. నేను అక్కడే ఉండి నా ఉద్యోగం చేసుకుంటాను. ఏ వ్యక్తితోనైనా కలిసి బ్రతకాలనిపించినప్పుడు ఆ వ్యక్తిని నా జీవితంలోకి రాణిస్తాను. అంతేగాని ఆరాధనలు, త్యాగాలు, ఆత్మార్పణలు ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. ఐఎమ్ ది మోస్ట్ అన్రొమాంటిక్ పర్సన్. శభాష్ జయ. అందుకే జయ, నువ్వు నాకు నచ్చావు. ఆహా, అదొక సినిమా పేరేమో చూడండి. పెళ్లి ప్రయాణం నాటకం విన్నారు. రచన శ్రీమతి పి సత్యవతి. ఇందు పాల్గొన్నవారు జయ శ్రీమతి అద్దంకి కళాప్రభాకర్, సుధ శ్రీమతి ఎం రత్నకుమారి, ఉష శ్రీమతి వై పార్వతి, పెద్దమ్మ శ్రీమతి వై రాజకుమారి, పతివ్రత పిన్ని శ్రీమతి బి జానకి, రాజు శ్రీ అదిరాజు బాలు, రవి శ్రీ సిహెచ్ఎస్వివి రామ్మూర్తి, చిన్నమామయ్య శ్రీ బివి నారాయణ, ఇంకా బి సూర్యప్రకాష్, కె హేమాద్రి, ఎన్సి శ్రీనివాస్, ఎం కృష్ణకుమారి, అన్నపూర్ణ పాల్గొన్నారు. నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. సహాయం శ్రీ బేతా సూర్యప్రకాష్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.